హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రైడే స్పెషల్గా మీ ముందుకు కొత్త రెసిపీతో వచ్చానండి. అదే ఫిష్ ఫిల్లెట్ అపోలో ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. దానికోసం నేను 350 గ్రామ్స్ ఫిష్ ఫిల్లెట్స్ తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసేసుకోండి. బాగా క్లీన్ చేసుకుంటే మనకు స్మెల్ అనేది రాదు. లెట్స్ గో టు మ్యారినేషన్ ప్రాసెస్. దీనికోసం నేను 1/2 స్పూన్ సాల్ట్ తీసుకున్నానండి. అలాగే 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్ అండ్ 1 స్పూన్ బాగా స్పైసీగా ఉన్న చిల్లీ పౌడర్ అనేది యూస్ చేస్తున్నాను. దీంతోపాటు మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే అది కూడా యూస్ చేయండి. ఫిష్ ఫిల్లెట్స్కి మంచి కలర్ అయితే వస్తుంది. ఎలాంటి కలర్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ తర్వాత 1 స్పూన్ కొరియాండర్ పౌడర్ అండ్ 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నానండి. కార్న్ఫ్లోర్ బాగా స్టార్చ్ లాగా మనకి యూజ్ అవుతుంది. అండ్ 3 స్పూన్స్ మైదా కూడా యాడ్ చేయండి. కార్న్ఫ్లోర్ అండ్ మైదా 2 ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి. నేను తీసుకున్న 350 గ్రామ్స్ ఫిష్ ఫిల్లెట్ అయితే 3 to 4 మెంబర్స్ హ్యాపీగా తినొచ్చు. తర్వాత 1/2 లెమన్ తీసుకొని అది కూడా యాడ్ చేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేయాలి. ఈ మొత్తం యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని బాగా కలిపేసుకోండి. అండ్ ఫైనల్గా ఒక ఎగ్ తీసుకొని దాన్ని బాగా బీట్ చేసి ఆ ఎగ్ని కూడా దీంట్లో యాడ్ చేసేయండి. 350 గ్రామ్స్ కాబట్టి 1/2 ఎగ్ వేస్తే చాలండి. అదే 500 గ్రామ్స్ అయితే ఒక ఎగ్ సరిపోతుంది. ఇలా మొత్తం మ్యారినేట్ చేశాక ఒక 10 to 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మంచి టెక్స్చర్ అయితే వస్తుంది. తర్వాత మనం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం 15 మినిట్స్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ఫిల్లెట్స్ ఉన్నాయి కదా, వీటిని 1 by 1 ఆయిల్లో వేసేసుకోండి. అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టనండి. ఫ్లేమ్ అయితే ఎక్కువగా పెట్టొద్దు, తొందరగా కలర్ అనేది చేంజ్ అయిపోయి లోపల ఉడకదు. అదే మనం మీడియం ఫ్లేమ్లో పెడితే లోపల నుంచి బాగా ఉడికి మనకు ఫిష్ అనేది కూడా తెలియదు. పిల్లలు చాలా హ్యాపీగా తింటారనమాట. నేను ఈ ఫిష్ ఫిల్లెట్ ఫ్రై అయితే పిల్లల కోసం చేస్తున్నానండి. అందుకని నేను సాసెస్ అయితే యూజ్ చేయట్లేదు. డ్రై అపోలో ఫిష్ ఫ్రై చేస్తున్నాను. అండ్ చూడండి ఫైనల్గా టెక్స్చర్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఇది మొత్తం బాగా మీడియం ఫ్లేమ్లో ఉడకడానికి నాకు 20 మినిట్స్ పట్టిందండి. అపోలో ఫిష్ ఫ్రై చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన టిప్ అండి, ఆయిల్లో వేసాక 4 మినిట్స్ వరకు ఫిష్ని కదిలించొద్దు, లేకపోతే ఫిష్ అనేది పీసెస్గా ఊడిపోతుంది. సో 4 మినిట్స్ తర్వాత మనం ఇలా తిరగవేస్తే ఇంకా మనకి టేస్టీ ఫిష్ ఫిల్లెట్ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత సింపుల్గా, ఎంత మంచి టెక్స్చర్ తోటి అపోలో ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇది డ్రైలో చాలా బాగుందండి. థ్యాంక్ యూ.